చేస్తున్నారు. ఇప్పుడు రువ్వడి మీద పారేటి కాలువను ఆపాలంటే అడ్డంగా కట్టగట్టాలి. అదే రువ్వడి మీద ఊరికేటి గుర్రాన్ని ఆగబట్టాలంటే కళ్ళెం బిగియాలి. అట్లనే గంజాయి దందా ఆగాలంటే 2 గిల్లల బండ్లను ఎత్తుకపోయేటి దొంగల్ని దొరకబట్టాలి అని అంటుర్రు గిడ పోలీసు వాళ్ళు. అరే గంజాయికి దొంగ బండ్లకి ఏం సంబంధం అని అంటుర్రా? ఉన్నది చూడుర్రి, ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. మళ్ళా బండ్లు ఎత్తుకపోవుడు, బయటి రాష్ట్రాలకు పోయి గా బండ్లు అమ్ముడు, గా పైసలతోని గంజాయి తెచ్చుడు, ఇక్కడి పబ్లిక్ ను ఆగం చేసుడు. ఇంకొన్ని దుక్కులగా దొంగ బండ్ల మీద వచ్చి ఆడోళ్ల మెడలున్న పుస్తల తాళ్ళు గుంజుకుపోతుర్రాట. ఆంకల్లా దొరికితే బండ్లు ఇడిచిపెట్టి పరారైతుర్రాట. అందుకనే బండ్లు పోకుండా ఆగబడితే చాలు గంజాయి దందాలు ఆగుతాయి, దొంగతనాలు ఆగుతాయి అంటున్నారు విజయవాడ పోలీసు వాళ్ళు. ఎవరైతే మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి దొంగతనం చేసి ఒరిస్సాకు పోయి ఆ మోటార్ సైకిల్ అమ్మి అక్కడి నుంచి గంజా తెచ్చుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ సో పిట్ అండ్ పిఎస్ యాక్ట్ కింద ఇప్పటికే 5 మందిని మనం బుక్ చేశాము. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మోటార్ సైకిల్ తీసుకువెళ్తాడు వీడు, ఇక్కడ మోటార్ సైకిల్ అఫెన్స్ జరుగుతుంది, పోయి అక్కడ పోయి గంజా చేస్తాడు, ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ సర్వనాశనం చేస్తాడు. సో ఇటువంటి క్యారెక్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. మనకు బైకులు ఇక్కడి నుంచి దొంగతనం జరగకుండా ఉంటే మనకు గంజా రావడం అనేది తగ్గుతుంది. సో దాని గురించి ప్రయత్నిస్తున్నాం. విజయవాడలో గొలుసుల దొంగల మూటాను పట్టుకున్న పోలీసు వాళ్లకు బంగారం సొమ్ముల కంటే ఎక్కువ దొంగ బండ్లే దొరికినాయటనుళ్ళు. ఇప్పటి వరకు 30 లక్షల రూపాయల విలువ గల 476 గ్రాముల బంగారం ఎత్తుకపోయిలాట దొంగ బడవేగాండ్లు. అంత దొరకబట్టిలాట పోలీసు వాళ్ళు. ఓ 4 బడవేగాండ్లను పట్టుకొని కేసులు కూడా రాసిలాట. గమ్మతేందంటే బంగారం అంతా దొంగ బండ్ల మీద పోయి కొట్టేసిందేనాట. ఏడాదిలో 365 బండ్లు పోయిన కేసులున్నాయట. అక్కడ లక్షలకు లక్షలు పెట్టి బండ్లు కొన్నట్టే 2500 రూపాయలతో జీపీఎస్ ట్రాకర్లు కూడా పెట్టుకోవాలంటున్నాడు పోలీసు పెద్ద. నా విజ్ఞప్తి, దయచేసి మోటార్ సైకిల్స్ కి జీపీఎస్ ఫిట్ చేసుకుని కేవలం 2500 రూపాయలు. సో జీపీఎస్ ఫిట్ చేసుకుంటే మీ మోటార్ సైకిల్ మీకు పోకుండా ఉంటుంది. మేము కూడా మా తరఫున ఒక టెక్నాలజీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. అది విన్నారు కదా, ఇట్టయితే పోయిన బండ్లు దొరుకుతాయి, దొంగతనాలు ఆగుతాయి, గంజాయి దందాలు ఆగుతాయి అనేది పోలీసు వాళ్ళ ఆపోచన. గంజాయి బేరాలు చేసేటోళ్ళని ఇడవం, బండ్లు ఎత్తుకపోయేటోళ్ళని అసలే ఇడిచిపెట్టమని దొంగలకు వార్నింగ్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు. అంతేకాదు కొన్ని దుక్కుల కొత్త బండ్లు అమ్మేటప్పుడు జీపీఎస్ సర్వీసులు పెట్టుకుంటేనే బండ్లు అమ్మాలని ఆర్డర్లు కూడా వేసిలాట. అంటే ఇక ఇప్పటి సంది బండ్లు పోయినాయి అనేటి కేసులు రాకుండా, దొంగతనాలు కాకుండా ఆపాలని గట్టిగానే తిప్పల పడుతుంది పోండి.